సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే మనకు ఒకే ఒక పేరు గుర్తొస్తుంది, రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వర్మ గారికి ముందు ఒక సినిమా ఉండింది, తర్వాత ఒక సినిమా వచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీకి. అదేంటి ఆ మార్పు ఏంటి అంటే, ప్రస్తుతం ఇప్పుడు వ్యూహం, శపథం లాంటి సినిమాలతోనే ఆయన మన ముందుకు వస్తున్నారు. ఎప్పుడు ఆయన సినిమా విడుదలైనా సరే సినిమాని చూసే ప్రేక్షకుల కన్నా దాని గురించి విని ఆసక్తిని పెంచుకునే ప్రేక్షకులు ఎక్కువ. అలాంటి వాటి గురించి ఒకసారి ఆర్జీవి గారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఎస్ సార్, వ్యూహం, శపథం, అసలు వీటి మీదకి ఎందుకు వచ్చారు సార్? సి అంటే ఇప్పుడు ఒక ఎనీ ఫిల్మ్ మేకర్కి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో దాంట్లో నాకు వైఎస్ఆర్ గారు పోయినప్పుడు ఐ ఫెల్ట్ దే వాజ్ అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పెద్ద రాజకీయ నాయకుడు పోయినప్పుడు ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఆ వ్యాక్యూమ్ని ఎలా ఫిల్ చేయాలి, ఎలాంటి స్ట్రాటజీస్ పని అక్కడ ఉన్న అడ్వాంటేజ్ తీసుకోవాలని చాలామంది కన్సర్న్డ్ పీపుల్ ఆలోచిస్తారు. ఆ డ్రామా ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనిపించింది నాకు. ఒక టైంలో మీరు పరిటాల రవికి సంబంధించిన సినిమాని టాపిక్ తీసుకొని ఒక రక్త చరిత్ర తెరకెక్కించిన కానీ ఎక్కడ తెరకెక్కించినా సరే వాళ్ళ పార్టీ వాళ్ళు మీకు సపోర్టివ్గా నించున్నారు. ఈ పర్టికులర్ పార్టీకి వచ్చేసరికి మీరు డైరెక్ట్గా నేను వైఎస్ జగన్కి ఇది ప్రోగానే సినిమా తీస్తున్నానని అనౌన్స్ చేసేసారు. ఫిల్మ్ అనేది ఒక మీడియం. అంటే నేను ఒక మాట మాట్లాడాలంటే మీతో మాట్లాడచ్చు, లేకపోతే నేను రాయొచ్చు, లేకపోతే టీవీ డిబేట్లో చెప్పచ్చు, స్పీచ్లో చెప్పచ్చు, ఇంటర్వ్యూలో. అలాగే సినిమా అనే ఒక మాధ్యమంలో కూడా మీకు చెప్పేది ప్రతి మాధ్యమానికి దానికి ఉన్న యూనిక్నెస్ ఉంటుంది. సినిమా అనేది మన కళ్ళకు కట్టిన నిజంగా మనుషులు అలా మాట్లాడుతున్నప్పుడు చూసినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది వేరే వాటికన్నా. ఎవరో చెప్తే వినటానికి, ఎవరో రాస్తే చదవటానికి, మనిషినే చూసి అతని నోటి నుంచి మాట వినటానికి నియరెస్ట్ ఇది అది. సో అప్పుడు నేను ఏమైతే ఫీల్ అయ్యానో, నేను ఏది నిజం అనుకున్నానో అది ప్రొజెక్ట్ చేయడానికి ఈ పర్టిక్యులర్ స్టోరీని ఎంచుకున్న ఇది ఇది అది. సార్, వ్యూహంలో కానీ శపథంలో కానీ నాకు మీరు చెప్తున్న అనేక ఇంటర్వ్యూలు చూసినప్పుడు వైఎస్ఆర్ మరణం నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం అవటం వరకు ఒక పార్ట్, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళటం వరకు రెండో పార్ట్ అని చెప్పేసి ఉంది సార్. ఈ పర్టికులర్ వాటిలో వ్యూహం సినిమాలో పర్టికులర్గా నేను ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పాటలు కానీ వాటి ఇంపాక్ట్ చాలా ఉండింది. చాలామంది అరే ఈసారి వర్మ గారు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేస్తున్నట్టున్నాడే సినిమా అనేది బయటకు వచ్చింది. దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు ఒక ఫేమస్ ఒక లైన్ ఏదంటే, ఒక క్యారెక్టర్ an actor is as good as the character he gets and a director is as good as the story he gets అని ఉంది. సో అది రిఫ్లెక్ట్ అవుతుంది. వ్యూహం లాంటి సబ్జెక్ట్ మ్యాటరు మీరు చెడగొట్టాలని చెడగొట్టలేదు. ప్రొఫెషనల్ స్టోరీకి ఒక రియల్ లైఫ్ డ్రామాకి ఉన్న తేడా. ఇప్పుడు ఒక మడమ తిప్పని నాయకుడు ఎలా తయారయ్యాడో ఒక మనిషి మరణం తర్వాత తెలిసింది. కరెక్ట్, రైట్. అక్కడ మీరు తీసుకున్న వ్యక్తికి అది ప్రపంచం మొత్తానికి తెలిసిన స్టోరీనే. మీరు ఇందులో కొత్తగా ఏం చెప్పబోతున్నారు సార్? ఇప్పుడు నేను తెలిసిన స్టోరీ ఏది చెప్పట్లా ఫిలింలో. అంటే ఒక తెలిసిన ఏం తెలుస్తాయి, ఇన్సిడెంట్లు తెలుస్తాయి, మేజర్ టర్నింగ్స్, లేకపోతే పబ్లిక్లో చెప్పిన ఆస్పెక్ట్స్, లేక కొన్ని చూసిన వాళ్ళే ఉండొచ్చు. నేను బిహైండ్ ద సీన్స్ అంటే అసలు ఆ డెసిషన్ అలా రావటానికి వెనకాల ఏం జరిగింది, వెనకాల ఎవరు దాన్ని ఇనిషియేట్ చేశారు. ఇప్పుడు థాట్ ప్రాసెస్ పెరుగుతుంది. ఎప్పుడు మీరు రిజల్ట్ ఒకటే అంటారు రియల్ లైఫ్లో, థాట్ ప్రాసెస్ అనేది ఈ సినిమాలో చూపించడానికి ట్రై చేశాను. అంటే మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చినాయి. మీడియా కథనాలను ఆధారంగా తీసుకుని మీరు సినిమా తీసారా, లేకపోతే నీకు ఎవరన్నా ఈ పర్టికులర్ ఎవరైనా ప్రొటాగనిస్ట్ ఉన్నారో? నాకు 2-3 సోర్సెస్ ఉన్నారు. నేను జగన్ గారిని కూడా కలిశాను, బట్ మోస్ట్లీ నేను ఎమోషనల్ పాయింట్స్ అడిగాను. ఫస్ట్ టైం వైఎస్ఆర్ గారు పోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఎలా మీకు ఆ న్యూస్ ఎలా వచ్చింది, దాని తర్వాత ఆయన క్రాష్ అయింది, అసలు యాక్చువల్గా పోయిరనే దాంట్లో మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది టైం పీరియడ్. దాంట్లో మీ మనస్తత్వం, ఇలాంటి ఎమోషనల్ పాయింట్స్ అడిగాను. సో సోర్సెస్ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది అవ్వచ్చు, వాళ్ళ దగ్గర చాలా పని చేసిన వాళ్ళు అవ్వచ్చు, కరెక్ట్, లేకపోతే బాగా క్లోజ్గా ఇంటరాక్ట్ అయ్యి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వాళ్ళందరి నుంచి చేసి ఐ కనెక్టెడ్ ద డాట్స్. అదే ఎవరైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా అదే చేస్తుంది బేసిక్గా. ఇప్పుడు ఇది 15 years జర్నీ. 15 years జర్నీని 2 hours, 4 hours ఎలా చెప్పగలుగుతారు? సో అక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ ద కీ పాయింట్స్ ఆఫ్ ద మ్యాన్స్ జర్నీ. మా మ్యాన్స్ జర్నీలో ఏ పర్టిక్యులర్ పాయింట్స్ తన మైండ్ని షేప్ చేసినాయి, లేకపోతే తను షేప్ చేశాడు అనేది.
ఇప్పుడు రియల్ లైఫ్లో అంటే మీరు అందరూ ఇప్పుడు ఒక పర్టికులర్ డెసిషన్ తీసుకోవడానికి ఒక్కొక్కసారి 10 రోజులు పట్టు ఉండొచ్చు, 15 రోజులు పట్టు. కానీ ఆ 10-15 రోజుల్లో కొన్ని కీ మూమెంట్స్ ఉంటాయి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ ఆ పర్టికులర్ టైంలో చేయడానికి. ఓకే, యూనో, సో అయ్యే నేను ఐసోలేట్ చేస్తాను నా కాంటెక్స్ట్. ఈ పర్టికులర్ దానిలో వైఎస్ భారతి గారిని చాలా గట్టిగా, చాలా అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్యలో ఉండే ఒక డ్రామా ఉంటుంది. ఇట్లాగా ఒక మెయిన్ ఇన్సిడెంట్స్ అన్నీ తీసుకునేటప్పుడు ప్రతి దగ్గర కూడా భారతి గారి ఎమోషన్ని కూడా చాలా క్యాప్చర్ చేశారు. వర్మ గారు ఎంత బాగా తీశారు అని మీ సినిమాని ఎవరో చూసిన వాళ్ళు చెప్పారు సార్. నాకు అప్పుడు అనిపించింది, అరే వర్మ గారు ఈ యాంగిల్ ఎలా మార్చారు అంటే, మీరు రోజు ట్విట్టర్లో కనిపించేదో సోషల్ మీడియా కనిపించే యాంగిల్ వేరు, భారతి గారి మీద జగన్ గారి మీద ఉన్న ఒక ఇంటిమసీ సీన్స్ని ఎలా తీయగలిగారు అంటే దానికి అది ఇప్పుడు అంటే ఇప్పుడు నేను స్టడీ చేస్తున్నప్పుడు అది ఎవరైనా సరే ద బేసిక్ పాయింట్ భారతి గారు సాక్షి పేపర్ నడిపారు. అవి నేను యూట్యూబ్ వీడియోస్ చూశాను. చాలా డిగ్నిఫైడ్గా ఒక క్లాస్ సీనర్స్ తోటి మాట్లాడతారు. అండ్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ ఫొటోస్లో చూసిన ఎంతసేపు ఒక స్ట్రాంగ్ ఉమెన్ వెనకాల ఎక్కడో నుంచుని ఉంటారు, యూనో. అండ్ ద ఫ్యాక్ట్ హీ స్పీక్స్ సో వెల్, జగన్ గారు భారతి గారి గురించి. సో యూ కెన్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ అన్ ఎమోషన్. ఇంకోటి, జగన్ గారు లాంటి మనిషి ఆబ్వియస్లీ హీ విల్ బీ మోస్ట్లీ టాకింగ్ అట్ ద క్లోజెస్ట్ పర్సన్ వైఫ్ అయి ఉంటారని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఓకే, వెరీ ఇండివిజువలిస్టిక్ పర్సన్ కాబట్టి, యూనో. సో యా, వ్యూహంలో బాగా నచ్చిన అంశం ఏంటి అంటే, యాత్ర సినిమా చూసిన వాళ్ళు, వ్యూహం సినిమా చూసిన వాళ్ళు, 2 సినిమా చూసిన వాళ్ళు అసలు అక్కడ ఎక్కడ కూడా షర్మిల అనే ఒక మనిషి కానీ ఆ మనిషి తాలూకు ఛాయ కానీ కనబడలేదు. దానివల్ల చాలామంది కూడా ఇది కరెక్ట్గా వీళ్ళకి ఎలా కావాలో అలా తీసుకున్నట్టు అనిపించింది అనే ఒక కామెంట్ అయితే వచ్చింది. మీ సినిమా మీద ఆ కామెంట్ రాలేదు. కారణం ఏంటంటే త్రూ అవుట్ ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో కూడా షర్మిల గారు ఉన్నారంట, కానీ అది ఎంత మేరకు ఉన్నారనేది తెలియదు. అంటే అది ఐ కాంట్, ఇప్పుడు సినిమాలో ఉండటం మాట వాస్తవమే, కానీ సిగ్నిఫికెంట్ ఆయన ఆవిడదేమి కాంట్రిబ్యూషన్ లేదు అనేది నా బిలీఫ్. ఎందుకంటే జగన్ గారి కేమ్ అప్ చాలా అంటే డెసిషన్స్ తీసుకుంటంలో ఒక రెబెల్ అవటం కానీ, ఓదార్పు యాత్ర, వైసీపీ పార్టీ, జైలు ఇవన్నీ కలిసి ఆయన షేప్ చేసినాయి, విచ్ ఈజ్ నాట్ ద కేస్ విత్ షర్మిల గారు, యూనో. ఒక బలమైన డైలాగ్ మీరు ట్రైలర్లో కూడా చూపించారు. ఆ డైలాగ్స్కి మీకు అంటే జైలుకి మీరు ఎప్పుడైనా వెళ్ళి ములాఖాత్ కలిసారా సార్ జగన్ గారిని? నేను ఎప్పుడు కలిసాను. ఎక్కడో బాంబేలో ఉన్న ఆర్జీవి గారికి వైస్రాయ్ ఉదంతం తెలిసి, వైస్రాయ్ ఉదంతం తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కోపం అయితే పెంచుకున్నారు. అది కోపమా, అసహ్యమా, ఇంకో స్థాయి దాటిందా అనేది కూడా అనొచ్చు. ఎందుకంటే మీరు పెట్టే ట్వీట్స్ చూస్తుంటే మీరు చాలా ఇంటెలిజెంట్గా ఎంత తిట్టాలి అనేది కూడా దాన్ని బేరీజ్ వేసుకొని తిట్టినట్టు అనిపిస్తుంది. సో ఆయన చాలా స్ట్రాంగ్ వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నాకు పర్సనల్ ఈక్వేషన్ లేదు. ఆయన లైఫ్లో నేను కలవలేదు, మాట్లాడలేదు, ఇంటరాక్ట్ అవ్వలేదు. కేవలం ఒక మామూలు సిటిజన్గా ఆయన చేసింది బయట నుంచి పబ్లిక్ డొమైన్లో అబ్జర్వ్ చూసిన దాంట్లో నుంచి నేను డెలివర్ చేశాను మొత్తం క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఎంతోమంది అలా చేసి ఉండొచ్చు. పర్టికులర్గా వై చంద్రబాబు గారు అంటే మీకు ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానమే తప్ప ఇంకోటి కాదంటారా? అంతే కాదు, చేసిన మెథడ్ కూడా. ఓకే, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ సినారియో. అంటే ఇక్కడ సింపుల్ పాయింట్, ఎన్టీ రామారావు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. ఎన్టీ రామారావు గారు సూపర్ స్టార్ అవ్వకపోతే అది లేదు. ఎన్టీ రామారావు గారు మొలానే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒకరు ఉన్నారని తెలుసు మొత్తం అందరికీ. అదర్వైజ్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్. సో తన ఎగ్జిస్టెన్స్ ఇచ్చిన వ్యక్తిని అంత దారుణంగా వెన్నుపోటు పడవటం అనేది దట్ షోస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ సిబిఎన్. కరెక్ట్గా గమనిస్తే గత ఎలక్షన్స్కి ముందు లక్ష్మీ ఎన్టీఆర్ అనే ఒక కథతో వచ్చి ఎంతో కొంత ఓటు పర్సంటేజ్, ఎంతో కొంతమందిని మీ సినిమా ఇంప్లిమెంట్ చేసింది, బాగా ఇబ్బంది పెట్టింది అవతల వాళ్ళ పార్టీని అనేది ఒక కామెంట్ వచ్చింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అది ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ టు గేజ్. ఎందుకంటే లక్ష్మీ సెంటర్లో కూడా నేను చాలా స్ట్రాంగ్గా నమ్మింది ఎన్టీ రామారావు గారు మొత్తం లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కీ ఎపిసోడ్స్, మేబీ మోస్ట్ ఈజ్ వైస్రాయ్. యూనో, అంటే ఆయన సూపర్ స్టార్, అది ఇన్ఫర్మేషన్. ఆయన హైలీ సక్సెస్ఫుల్, చీఫ్ మినిస్టర్ అన్నీ చేశారు. కానీ
ఆయనని ఒక షాప్ పెట్టిన ఇన్సిడెంట్ అది. దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చేశాను. దాని ముందు వెనకాల ఏం జరిగింది దానికి లక్ష్మీ పార్వతి గారు మీకు మిగతా మెటీరియల్ ఇచ్చారా? యా, ఆవిడే ఇచ్చారు, చాలామంది చెప్పారు. అయితే అందులో అంత సీక్రెట్ అందరికీ తెలిసిందే కదా, అందులో ఏం కొత్తగా చూపించింది ఏం లేదు. కాకపోతే సినిమా కాబట్టి మీరు ఒక ఎమోషనల్ జర్నీ చూపించగలుగుతారు. నాకు తెలిసి 1989కి ముందు ఎక్కడో ఒక చిన్న ఇంజనీరింగ్ జాబ్ చేసుకునే ఆర్జీవి 1.5 కిలోమీటర్ నడక ద్వారా తన జీవిత గమ్యాన్ని మార్చుకున్నాడు. ఇక్కడికి వచ్చేసి అప్పటి వరకు ఉన్న ఒక తెలుగు సినిమాని మార్చేశాడు అనేది హిస్టరీ సార్. ఇంత గొప్ప హిస్టరీ ఉన్న మీరు ఎందుకు మీ హిస్టరీని మీరు మాట్లాడడానికి హెసిటేట్ చేస్తారు? హిస్టరీ అనేది అయిపోయింది. అంటే మనం లైఫ్ బతికేది ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు అయిపోయిన దాని గురించి పట్టుకుని వెళ్ళటం అనేది నాకు ఫండమెంటలీ ప్రాబ్లం అవుతుంది. అది మీ ఫండమెంటల్ ప్రాబ్లం అంటారా, లేకపోతే 35 ఏళ్ల కిందట నేను అంత పెద్ద బ్లాక్ బస్టర్ తీసినప్పుడు నాతో పాటు ఉన్న డైరెక్టర్లు, నా తర్వాత వచ్చిన డైరెక్టర్లు కూడా కనుమరుగైపోయారు, నేను కనుమరుగైకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చేస్తున్న పనులన్నీ చెయ్యాలి అనే ఒక ఇంటెన్షన్ ఉందండి? ఇప్పుడు ఎవ్వరు కూడా ఏది అనుకుని చేయలేరు, అది వాళ్ళ న్యాచురల్ పర్సనాలిటీలో ఉంటుంది. నేను చేసేది ఉట్టి సినిమాలు చేస్తాను, నాకు ఫ్యామిలీ ఉండదు, నేను హాలిడేస్కి వెళ్ళను, ఆల్ ద టైమ్ ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా నాకున్న న్యాచురల్ ఇంట్రెస్ట్ తోటి ఒక కాంటెంపరీ ఏమవుతున్నాయి టెక్నాలజీ పరంగా దీని పరంగా అది అప్డేట్ అవుతాను. సెకండ్ది ఎప్పుడో జరిగిన దాన్ని కొత్త ఇన్సైట్తో చూడొచ్చు. ఇప్పుడు 95లో జరిగినప్పుడు నాకు లక్ష్మీస్ ఎన్టీఆర్ కానీ ఆ టాపిక్ అంత అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంది. మీకు తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇచ్చి మళ్ళీ మీరు వెళ్ళి స్టడీ చేస్తే మొత్తం మీరు ఒక కొత్త కోణంలో చూస్తారు దాన్ని. సో కంటిన్యూస్గా ఇప్పుడు స్టోరీ చెప్పటం అనేది నా బేసిక్ ప్యాషన్, యూజింగ్ ద సినిమాటిక్ మీడియం. సో అప్పుడు ఏ స్టోరీ ఎలాంటి జానర్ ఏం చెప్పినా నా కెపాసిటీ మేరకు నేను చేస్తాను. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ చూసి రాబోయే రోజుల్లో ఇక్కడ వైఎస్ షర్మిల గారి పాత్ర, గతంలో తెలంగాణకు సంబంధించిన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అని ఇప్పుడు అంతా మారిపోయింది సినారియో అంతా. ఇప్పుడు మీరు కనుక ముందు కనుక సినిమా తీసినట్టుంటే, ఇప్పుడు కనుక సినిమా తీస్తే ఆమె పాత్ర నెగిటివ్గా చూపించేవారా? ఎవరిని? షర్మిల గారిని. నెగిటివ్ అనేది కరెక్ట్ కాదు. అంటే మనుషులు అనేవాళ్ళు వేరే వేరే వాళ్ళ కెపాసిటీస్, వాళ్ళ ఐక్యూ లెవెల్స్, వాళ్ళకున్న ఎజెండాసు, వాళ్ళకున్న వ్యూహాలు ఇవన్నీ ఒక డిఫైన్ చేస్తాయి. కొంతమంది దగ్గర ఒక పర్టికులర్ గుణం ఉంటుంది, ఇంకోళ్ళ దగ్గర వేరేగా ఉంటుంది, ఇంకోళ్ళ దగ్గర వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ కూడా క్యారెక్టర్స్, అది జగన్ గారు అవ్వచ్చు, భారతి గారు అవ్వచ్చు, షర్మిల అవ్వచ్చు, శోభన్ మన సిబిఎన్ అవ్వచ్చు, ఎవరైనా. సో వాళ్ళు రియల్ లైఫ్లో నాకు ఎంత అర్థమయ్యారో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడు సినిమా తీసినా సరే మీరు ఎక్కడో ఒక ఎగ్జైట్మెంట్ పాయింట్ ఉంటుంది, ఈ పాయింట్ భలే ఉండిందే అనుకొని మీరు, నాకు బాగా గుర్తు 26/11 కానీ, వీరప్పన్ తీసినప్పుడు కానీ, ఇంకొక ఇన్సిడెంట్స్కి సంబంధించిన సినిమాలు తీసినప్పుడు కానీ మా దృష్టిలో మీరు ఒక సూపర్ స్టార్. మీరు ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తారా, ఎప్పుడెప్పుడు కలుద్దామా అని టోటల్ ఎంటైర్ మీడియా, ఒక పెద్ద మీడియా సంస్థలో ఉన్నాను కాబట్టి చాలా కాలం మీతో అట్లా ఉండేది ఇంటరాక్షన్. మళ్ళీ ఆ ఎరాని ఎప్పుడు చూస్తాం సార్ ఆర్జీవి గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరా అనేది మీనింగ్లెస్ వర్డ్ అది. అంటే నేను చాలాసార్లు ఆన్సర్ చెప్పి, ఇప్పుడు నేను ఎక్కడ ఉంటానంటే నాకు ఎక్కడ ఇప్పుడు కోవిడ్ తర్వాత ప్లేస్ అనేది మీనింగ్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అన్ అవుట్డోర్. ఎరా అంటే ఆ సినిమాలు ఎప్పుడు వస్తాయంటే అది కూడా చాలాసార్లు చెప్పాను. నేను ప్రతి సినిమా శివ కాకుండా ఆగు కూడా నేను అంతే పెడతాను, అది ఎలా ఆడుతుంది అనేది నా చేతిలో లేదు, ఎందుకని ఏమిస్తాను ఆన్సర్ నేను. కానీ మీరు ప్రేక్షకుల్ని ఇష్టమైతే చూడండి, నచ్చితే చూడండి అనే మాటలు అనకుండా మామూలుగా మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ మా థియేటర్కి వచ్చి మమ్మల్ని సినిమా చూసి అంటే అది ప్రజలు ఎర్రి ఎదవులు అనుకుంటేనే చేస్తారు. ఇప్పుడు ప్రజలు వాళ్ళకి చాయిస్ ఉంటుంది, వాళ్ళకి లైఫ్లో ఏయో పనులు ఉంటాయి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కావాల్సినప్పుడు వాళ్ళు అప్పుడు ఏమొస్తుంది సినిమా ఆ చాయిస్ చూస్తారు. అది హీరో, సబ్జెక్టు, డైరెక్టర్ ఏదో రకరకాలు ఉంటాయి, వాళ్ళకి ఇష్టమైతే చూస్తారు. కానీ మీరు చూడమంటే ఎందుకు చూస్తారు? ఎవరైనా ఎందుకు చూస్తారు? ఏదైనా పని ఎవరైనా చెప్తే చేస్తారా? మీకు ఏముంటుందని ఆలోచిస్తారు. అది నేను వాళ్ళకి గౌరవం ఇచ్చి చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పే ప్రతి వర్డ్ అందరికీ తెలిసింది సార్. కానీ మీరొక్కలే నా ఇష్టం అనుకోవటానికి
వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇష్టాల ప్రకారమే చేస్తారు. మీరు నా ఇష్టం అనుకోవడానికి ఓన్లీ మీ దగ్గర ఉన్నది కలేజా ఒకటే, ఇంకేమైనా ఎక్స్ట్రా? కలేజా కాదు, ట్రూత్ అది. ఎందుకంటే నా అవతలోడు నాకు తెలుసు, అడవి ఎర్రియాదవ కాదు. మీరు చెప్తే చూసాను, దయచేసి చాలా కష్టపడి తీసామండి, ప్లీజ్ అండి, ఇంటిల్లి బాదికి నచ్చుతుంది అని చెప్తే ఆడు చూడటానికి అడవి ఎదవ కాదు కదా ఫస్ట్. యా, అందుకని నేను వాడికి గౌరవం ఇస్తాను కాబట్టి అది చేస్తాను, అది చెప్తాను. నాకు తెలిసి వ్యూహం సినిమాలో ఎక్కడ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి కానీ దానికి సంబంధించిన ఇష్యూస్ దేనికి అడుగుతున్నానంటే పర్టికులర్ ఈ టాపిక్, మా ఊర్లలో మర్డర్స్ జరిగాయి సార్. ఎట్లాగంటే ఇంకొక వ్యక్తితో వివాహేతర సంబంధాలు ఉన్నప్పుడు వాటికి సంబంధించిన మర్డర్స్ జరిగినప్పుడు వాటిని సెకండ్ పేజీలో వేస్తారనమాట. ఫలానాదని ఇది మెయిన్ పేజీకి వచ్చింది అంటే ఆ వ్యక్తి, అవతల వ్యక్తి చాలా పెద్దవాడై ఉండాలి, చాలా క్యాడర్ ఉన్న వ్యక్తి ఉండాలి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది ఇలాగా ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండటం వల్ల జరిగిందనేది కొన్ని మీడియాలు చెప్తున్నాయి. కొన్ని పర్టికులర్ మీడియాలు ఒక పెద్ద పేరుని చెప్పేసి, ఒక మినిస్టర్ లెవెల్లో వాళ్ళని చెప్పేసి వీళ్ళే చేశారని చెప్తున్నారు. సొంత కూతురు కూడా సొంత బ్రదర్ మీదే పోరాడుతుంది ఆ టాపిక్ మీద. ఐ మీన్ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కూడా. వీటన్నిటిని కూడా చూసినప్పుడు ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ని రిఫ్లెక్ట్ చేసుకొని సినిమాలు తీసే ఆర్జీవి గారి మనసులో ఇట్లాంటివి ఒక వివాహేతర సంబంధం టాపిక్ కానీ వైఎస్ వివేకానంద రెడ్డి టాపిక్ కానీ తీసుకొని సినిమా చేస్తానని ఎందుకు ప్రకటించలేదు? అంటే ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి రియల్ లైఫ్లో, చాలా మందితో జరుగుతాయి. యూనో, అదొక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు మనం వ్యూహం కాంటెక్స్ట్లో మాట్లాడితే అదేమో ఒక సబ్జుడీస్ కేసు. సబ్జుడీస్ ఆస్పెక్ట్ దాంట్లో ఉన్న డీటెయిల్స్ జోలికి నేను సినిమాలోకి వెళ్ళాలి అసలు. ఓకే, ఉందట, కానీ ఉందట ఎక్కడో చిన్న పాయింట్ ఉందట అనేది స్పెక్యులేషన్ కదా, కాదు. అది మీకు సిబిఐ ఛార్జ్ షీట్లోనో లేకపోతే రిమాండ్ అట్లో వచ్చిన ఇన్సిడెంట్స్ మీడియా హైలైట్ చేసి చెప్తుంది. బట్ అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోని కోర్ట్ ట్రయల్లో ఉన్నప్పుడు దాని మీద డిపెండ్ అవ్వాలి, కానీ మనం స్పెక్యులేట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అట్లా అనుకుంటప్పుడు ఇది కూడా వైఎస్ జగన్ గారు కూడా ఇంకా గొడవలు ఉన్నాయి, ఇంకా కేసులు ఉన్నాయి. దాని మీద మీరు సినిమాలే ఏకంగా 2 సినిమాలు తీశారు. ఏది 2 సినిమాలు? నేను అదే అన్న, సబ్జుడీస్లో ఉన్నది ఏ టాపిక్ వెళ్ళదండి. ఇప్పుడు ఇందులో ఈ సినిమాలో కనుక మీరు గమనిస్తే మిగతా రాజకీయ నాయకులందరినీ కూడా అసలు కొన్ని సినిమాల్లో చూస్తుంటే ఈ పాత్రలు ఎవరా అని చెప్పేసి మనం 1-4 సార్లు తర్ఫీదు చూసుకొని ఇది ఎవరై ఉంటారని మనం అనుకోవాలి. మీ సినిమా దగ్గరికి వచ్చేసరికి అది ఎవరనేది అసలు ఎవరిని అడగనవసరం లేదు, కూడా అడగనవసరం లేదు. అంత పక్కగా ఇలాగా ఒక క్యారెక్టర్ని అలా దింపేస్తూ ఉంటారు. ఏ సినిమా నుంచి ఇది స్టార్ట్ అయింది సార్? ఫస్ట్ ఒక మనిషిని వెతుకుదామనే దాన్ని. ఐ థింక్ వీరప్పన్ అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్, అంతకుముందు కూడా చేసిన కొన్ని క్యారెక్టర్స్ అక్కడ చేసి ఉండొచ్చు. అంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఒక రియల్ లైఫ్లో పాపులారిటీ ఉన్న క్యారెక్టర్స్కి ఫిజికల్ రిజంబ్లెన్స్ ఎంత దగ్గరగా ఉంటే అంత బెటర్ అనేది. అప్పుడు ఎందుకంటే మీ సినిమా చూస్తున్నప్పుడు కంటిన్యూస్గా బాడీ లాంగ్వేజ్ అది ఉన్నప్పుడు బిలీవబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. నేను ఇది గమనించింది గాంధీ సినిమాలో. ఓకే, ఫస్ట్ టైం. ఓకే, అలా ఉన్నప్పుడు ఎంత రీచ్ ఉంటుంది, ఎంత ఈజీగా ఫాస్ట్ వస్తుంది అనేది మీ ఐడియా అయింది. కరెక్ట్. కానీ మీరు, నాకు తెలిసి నా ఇష్టం బుక్ నేను 10 సార్లు చదువుంటాను కాబట్టి ప్రతి పేజీ నాకు తెలుసు కాబట్టి, మీరు ఈ సత్య అనే ఒక సినిమా టైం నుంచే వీళ్ళకి సంబంధించిన వీళ్ళందరినీ పీక్ రావటం, వాళ్ళందరూ అలా తయారవటం అనే దాని మీదే అట్లా ఉందనేది. అది రియల్ లైఫ్ క్యారెక్టర్స్లో నుంచి ఇన్స్పైర్ అయ్యి తీయడానికి రియల్ లైఫ్ రిజంబ్లెన్స్ ఉండే వాళ్ళని తీసుకోవడానికి డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు సత్య అయితే ఫిక్షనల్ స్టోరీ, కానీ అందులో ఉన్న క్యారెక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను కాస్టింగ్ చేసినప్పుడు ఎవరో ఒక రియల్ లైఫ్ పర్సన్ని తీసుకున్నాను, నాకు తెలిసిన వాళ్ళు. అది అంటే ఇప్పుడు ఎందుకంటే ప్రతి రియల్ లైఫ్ పర్సన్కి ఒక ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అతని మేనరిజము, అతను వేసుకునే బట్టల, లేకపోతే ఎలా నవ్వుతాడు, ఎలా ఇలాంటి స్టడీ చేసి అది అప్పుడు ఆ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ బిక్కు మాత్రే మనోజ్ వాజ్పేయి క్యారెక్టర్ని నేను ఎలా తీసుకున్నాను, ఆడ ఒక పర్టికులర్ పర్సన్ని చూసాను. ఆడ గ్యాంగ్స్టర్, ఎక్స్ గ్యాంగ్స్టర్. ఇప్పుడు ఆడ కూర్చున్నప్పుడు ఏంటి, కాళ్ళు పైన పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆ నవ్వినప్పుడు కూడా ఒక అన్కంట్రోల్డ్ లాఫ్టర్ ఉంటుంది.
ఆ కళ్ళల్లో కూడా కొంచెం వైల్డ్నెస్ ఉంటుంది. ఎందుకంటే ఆడు ఎప్పుడు స్కూల్కి వెళ్ళి ఉన్నాడు, కాలేజ్కి ఎడ్యుకేషన్ ఉండదు. అప్పుడేంటి ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది, మన సివిల్ బిహేవియర్. హలో సౌకర్యం భోజనం చేశారా, అది ఇలా అడిగినప్పుడు ఏంటి సివిల్ బిహేవియర్ అంటారు. మీకు ఎడ్యుకేషన్ నుంచి వస్తుంది, ఒక సోషల్ ఎడ్యుకేషన్ కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ మీ పేరెంటల్ అప్బ్రింగింగ్ నుంచి వస్తుంది. అది లేనివాడు వైల్డ్ యానిమల్లాగా ఉంటాడు. నువ్వు ఇలాంటి థియరిటికల్ ఆస్పెక్ట్ స్టడీ చేసి ఐ విల్ కాస్ట్ హిమ్. కానీ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, రియల్ లైఫ్ పర్సన్ ఉన్నాడు కాబట్టి వాడిని అర్థం చేసుకుని ఎలా బిహేవ్ చేస్తున్నా అనాలిసిస్లోంచి నేను ఫిల్మ్ క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాను. ఓకే, నా ఇంటర్వ్యూలో ఇది ఇప్పుడు వచ్చిన క్వశ్చన్, సివిల్ బిహేవింగ్ అనే దాని గురించి ఇప్పుడు మనం ఆడుకున్నాం కాబట్టి మిమ్మల్ని ఎవరన్నా హవారియో అన్నా తిన్నారా అన్నా నమస్తే అన్నా మీకు ఎందుకు కోపం వస్తుంది? అదేంటంటే హవారియో అంటే మీకు ఏం అవసరం, హవారియో అసలు బాగాలేదు, కోటి రూపాయలు ఇస్తారు. కానీ నేను అదే చెప్తున్నా, అప్పుడు నేను యానిమల్, నేను అబ్సల్యూట్లీ సివిల్ బిహేవియర్ కాదు. నాకు బికు మాత్రకి డిఫరెన్స్ ఏంటంటే నా కాన్షియస్నెస్ ఉండి నేను యానిమల్ అయ్యా, అన్కాన్షియస్గా యానిమల్, ఇన్స్టింక్టివ్గా, అది డిఫరెన్స్. నేను యానిమల్గా అవ్వాలని నిర్ణయించుకున్నాను, అది వేరు. దట్ ఈస్ యానిమల్గా అవ్వాలని నిర్ణయించి ఇప్పుడు సింపుల్ పాయింట్ హౌ ఆర్ యు అనుకోండి, అస్సలు బాగాలేదు నాకు 1,00,000 రూపాయలు ఏమంటే ఇస్తాడా ఇవ్వడు. అలాంటప్పుడు ఎందుకు అడగటం? తిన్నారా అంటే నేను నా ఆకలి నాకు తెలియదు, అది కూడా తెలియదు అన్నారు అంటే అంత పెద్ద అదోనా నేను? ఇప్పుడు నువ్వు పెడుతున్నావు వచ్చి నువ్వు పెట్టట్లేదు. సో ఇప్పుడు ఈ మధ్యన ఒక రెస్టారెంట్కి వెళ్తే నేను లంచ్ చేస్తాను అంటే హౌస్ ద ఫుడ్ సార్ అన్నాడు. నువ్వు వండేవా అన్న, లేదన్నాడు. ఈ హోటల్ నీదా అన్న, లేదన్న. అప్పుడు నీకు ఎందుకు అన్నా? ఓకే, ఇప్పుడు నేను బాగాలేదు అంటే నా బిల్లు కట్టకుండా ఇచ్చేస్తావా? అది కూడా లేదు, ఇంకెందుకు? అలాంటప్పుడు సో అంటే నాకు నీడ్లెస్ క్వశ్చన్స్, నీడ్లెస్ నైసిటీస్ అనేది నాకు చాలా బోర్ పడతాయి, చిరాకు వస్తాయి నాకు. వైల్డ్ యానిమల్గా ఆర్జీవి మారిన సందర్భం ఏంటో గుర్తుందా సార్ మీకు? సో యానిమల్ అనేది నేను చెప్పేది ఏంటంటే ఒక బిహేవియరల్ ప్యాటర్న్లో నేచర్ని గౌరవిస్తాను నేను. ఓకే, న్యాచురల్ ఆస్పెక్ట్లో టోటల్గా పవర్ అండ్ సెక్స్ ఆర్ ఓన్లీ 2 రియాలిటీస్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ మ్యాన్ మేడ్. అదేంటి మీకు సొసైటీ ఫార్మేషన్కి పెట్టిన ఇది, మీరు ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పెద్దల్ని ట్రీట్ చేయాలి, ఎలా ఇది చేయాలి అనేది అన్ని మ్యాన్ మేడ్ థింగ్స్. ఆ మ్యాన్ మేడ్ థింగ్స్ ఏది నేను ఫాలో అవును. అలా అని గాడ్ని కూడా ఫాలో అవునాను. గాడ్ని ఎందుకు ఫాలో అంటే గాడ్ నన్ను కేర్ చేయడు కానీ నేను కేర్ చేయను గాడ్ని. గాడ్ మిమ్మల్ని కేర్ చేయడని ఎలా తెలుసు, ఎందుకంటే గాడ్ క్రియేట్ చేసిన కొన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో నన్ను ప్రత్యేకంగా ఎందుకు చేస్తాడు? ఓకే, అది నాకు తెలియదు కదా. ఇప్పుడు నా కంట్రోల్, నేను గాడ్ లేడని చెప్పట్లా, నా కంట్రోల్లో లేదు. అప్పుడు నేను బతికినంత కాలం అండ్ ప్రతి మూమెంట్ నేను ఎంజాయ్ చేస్తా బతుకుతాను. కానీ అప్పుడేంటి, దేవుడిని నమ్మితే మీరు కొన్ని ఎంజాయ్మెంట్ వదిలేసి వస్తుంది. నేను వదలను కాబట్టి దేవుడిని వదిలేసాను. అది మీ ఎంజాయ్మెంట్ కోసం, అంతేగాని దేవుడు లేడని నేను ఎప్పుడు అనలా. ఇప్పుడు మా అయితే ఇక్కడ కోరికలన్నీ చంపుకుని ఒకవేళ స్వర్గం ఎక్కడ ఇల్లు అనుకోండి, ఒకటే స్వర్గం ఉందా లేదు తెలియదు, వెళ్ళే వరకు తెలియదు. అదొక పాయింట్. దాని తర్వాత మనం చేసిన వాటికి ఎంత ఇస్తారు, ఎవరు ఇస్తారు? ఇప్పుడు రంభవరసి మ్యాన్గా ముగ్గురు ఉండి ఇన్ని కోట్ల మంది వెళ్ళి ఎవరితో ఉంటారు? అది కూడా చెప్పాల, క్లారిటీ లేదు కదా అక్కడ. అవెన్లో ఏముంటుందని క్లారిటీ అయితే రాలేదు నాకు. అప్పుడు నేను స్వర్గంలో నన్ను భూమి మీద రంభవరసి మ్యాన్గా ఎత్తుకుంటాను. నా అమృతం బదులు నేను అమృతం అయితే ఓడకానా, విస్కీయా, లేకపోతే ఆరెంజ్ జ్యూసో తెలియదు కదా, ఏదో వేగ్ పేరు అది. సో ఆ సుఖాలన్నీ స్వర్గంలో ఉండి నేను ఎక్కడే అనుభవించేస్తాను. మహా అయితే రేపు పొద్దున అరే నరకం ఉండదు, ఓకే అయిపోయింది, ఇదైతే అయిపోయింది కదా ఒక పార్టు. ఇక్కడ నరకంలో ఉండి అక్కడ స్వర్గం వెళ్ళేప్పుడు ఇక్కడ స్వర్గం అనిపించి అక్కడికి వెళ్దాం, నరకం నో ప్రాబ్లం. ఆర్జీవి అనే వ్యక్తి సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏ నైజీరియాలో ఏ ఇంజనీర్గానో స్థిరపడిపోయేవాడు. అట్లాంటి ఈ వ్యక్తి ఇటు వచ్చి ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు సార్? ఇప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు అవుతారు, ఇంకా అది వాళ్ళ కర్మ అది. ఇప్పుడు నన్ను ఎవరు ఇబ్బంది పడలేదు కదా, ఎందుకంటే నేను ఎవరిని పట్టించుకోను, ఎవరిని కేర్ చేయను అసలు నేను. అప్పుడు అదే మెంటాలిటీ ఉండాలి. ఆ మెంటాలిటీ ఒకవేళ మీరు లేకపోతే అది మీ కర్మ, అది ఇంకేం చేస్తాం. ఇప్పుడు ఆర్జీవి అనే వ్యక్తి వ్యూహం, శపథం అనే సినిమాలకి ఎదుర్కొన్నంత ఇబ్బంది గతంలో ఏదైనా సినిమాలకి నేను అసలు నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు ఇబ్బంది అనేది ఎదుర్కోలేదు. నేను ఇబ్బందిగా తీసుకున్నది అది ఇన్సిడెంట్ అంతే. మనం మార్నింగ్ లెగిసినప్పుడు పుడతాం, ఈవినింగ్ పడుకున్నప్పుడు చేస్తాం, మళ్ళీ ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. ఓకే, దాంట్లో వ్యూహం తీసినప్పుడు అంత ఎక్సైట్మెంట్ ఉంటుందో నాకు, ఇబ్బంది వచ్చినా అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది, దాన్ని ఏం చేద్దామని.
సో ఐ లుక్ ఫార్వర్డ్ టు వాట్ క్యాన్ బి డన్. ఇక్కడ నుంచి సో ఇబ్బంది అనేది నా లైఫ్లో ఎప్పుడు లేదు. ఇక్కడ నుంచి బయోపిక్లు ఉండవు, పొలిటికల్ స్టోరీస్ ఉండవు ఎందుకు అని మీరు తీరని చెప్పారు. అది ఆ రోజు చెప్పాను, అది ఆ రోజు అంతే. నేను ఎప్పుడు ఏ మాట నిలబెట్టుకోను. అది కరెక్టేనా సార్? నిజమేనా? మాట నిలబెట్టుకోరా మీరు? ఎప్పుడు నిలబెట్టుకోను. ఎందుకంటే మనకి మాట నిలబెట్టుకోవడం అనేది మాట నిలబెట్టుకోవడం స్టూపిడిటీ. ఎందుకంటే మీరు ఏ మాట ఇచ్చినా అప్పుడు మీకున్న నాలెడ్జ్, అప్పుడు మీకున్న ఆలోచన, అప్పుడు మీకున్న సర్కమ్స్టాన్సెస్ బట్టి మీరు ఒకటి చెప్తారు. ఆ సర్కమ్స్టాన్స్ అందులో ఏది రేపు మారిపోయినా మీ మాట మారుతుంది కదా. మాట ఇచ్చాను అదే దాని మీద పట్టుకుని కూర్చుంటాను అంటే ఆల్రెడీ చచ్చిపోయినట్టాడు. మీకు ఇప్పుడు వ్యూహం పక్కన కానీ జగన్ గారి పక్కన ఇంత గట్టిగా నించోవటం వల్ల ఆయన పక్కన నించున్న వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తారనే ఒక పేరు ఉండటం వల్ల మీకు ఈసారి రాజ్యసభ సీటు కానీ ఎమ్మెల్సీ కానీ కన్ఫర్మ్ అయిపోతుంది అనేది బాగా మాట్లాడుతున్నారు సార్ బయట. అది నిజమా సార్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుంపులో నా లైఫ్లో కూర్చోను, గుంపులో కూర్చోను బెంచ్ మీద. వాళ్ళు ఎంత పెద్ద ఇప్పుడు సింహాల గుంపులో కూర్చోవటం కన్నా నేను వీధిలో కుక్కలా బతకడం ఇష్టపడతాను. ఎందుకంటే అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. గుంపులో ఉన్న సింహానికి ఫ్రీడమ్ ఉండదు. నేను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్రజల కోసం ఏళ్ళ కోసం ఏదో చేసే సమస్య లేదు. నేను నా ఒక్క సేవలోనే బతుకుతాను. నేను ప్రే చేసేది, సేవ చేసేది ఒకటి నా ఒక్కడికే. మంగళగిరిలో ఒక పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. ఆర్కే అనే ఒక వ్యక్తి సడన్గా ఇంకొక 2 నెలల ముందు విపరీతంగా జగన్ గారిని తిట్టేసి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి జగన్ గారిని గెలిచారు. ఈ టైంలో మంగళగిరి సీటు కంపల్సరీ గెలిచేటట్టుగా ఉంటుందంటే ఆర్జీవి గారు వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నారు అనేది కూడా ఒక టాపిక్ వచ్చింది. నేను ఫస్ట్ టైం వింటున్నాను. అవునా సార్? అది అది నిజంగా అనుకుంటున్నారు కానీ నేను వెళ్ళలేదు. మీరు పెట్టే ట్వీట్స్ ఉంటాయి, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుక్క పుట్టడం తప్ప ఇంకేం లేదు అవును అనేది ఎట్లా చెప్తారు సార్ మీరు? నాకు తెలుసు కదా, నేను పబ్లిక్ డొమైన్ నుంచి కదా చూసేది ఏదైనా సరే. అది ఎలా మీరు ఎలా మాట్లాడగలుగుతారు? బికాజ్ నాకు తెలియదు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేశాడు లోకేష్? అదేంటి సార్ నాకు చెప్పండి, ఉంచోవడం కాదండి. పాయింట్ ప్రజలకు ఏం చేశాడు, ప్రజలకు చేయడానికి ఫస్ట్ మీ దగ్గర పొజిషన్ అన్న ఉండాలి. మీరు కోర్టులో ఫాదర్ది ఉంది, ఆయనది కాదు కదా. ఫాదర్ పొజిషన్లో అంటే ఫాదర్ చేశాడు. అప్పుడు ఫాదర్ చేస్తే వైఫ్కి కొడుక్కి అందరికి వేస్తారా క్రెడిట్? ఏంటి అదేం లెక్క అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని పొజిషన్ లేదు ఇవ్వటానికి. రెండోది ఆయన కోట్లు ఎవరికైనా చారిటీ ఇచ్చేసాడా, లేకపోతే ఏం చేశాడు? నాకు ఒక్కటి చెప్పండి. వ్యూహ సినిమాని లెక్కేసుకుంటే ఒక పొలిటికల్, నేను ఆన్సర్ లేదు కాబట్టి మీరు ఒప్పుకున్నట్టు. నేను ఇంక ఏం చేస్తాను అంతే కదా, అదే చెప్పింది. ఇప్పుడు నాకు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవాలని అది మీరు క్వశ్చన్ అడిగారు కదా, అందుకని మీరు కూడా నాలాగే ఆలోచించారా, మీతో కమిట్ చేయించాను. అది నా పాయింట్. మీరు ఎవరితోనైనా కమిట్ చేపిస్తారు సార్, అది తప్పదు. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చే ముందే ఎవరెవరితో మళ్ళీ మనకి బ్యాక్గ్రౌండ్లో తిట్లు పడతాయి అనేది మనం ప్రిపేర్ అయ్యే రావాలి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్తో కానీ చంద్రబాబుతో కానీ నాకేం వ్యక్తిగతంగా గొడవలు, కానీ మీ ఇంటర్వ్యూ చేయటం వల్ల అసలు వీళ్ళందరూ ఈడెవడు ఆయన ఎందుకు చేసుకున్నాడు, ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. కానీ మీకు వీరాభిమానుల్లాగా వచ్చిన ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమందిలో మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ మీరు అసలు అవన్నీ పట్టించుకొని అంటున్నప్పుడు ఇంక మీతో వచ్చి చెప్పుకొని ఏం లాభం? ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి? ఇదేం టాపిక్ మళ్ళీ? ఎందుకంటే చెప్తున్నాను, అంటే అది మాకు ఎవరితో గొడవ పెట్టుకోవాలని ఉండదు, కానీ మీరు గొడవ పెట్టుకుంటున్నారు కాబట్టి మీ ప్రకారం మేము కూడా గొడవ పెట్టుకుంటున్నాం. అది మీ కర్మ, ఇంక నేను అడగమని అన్న క్వశ్చన్. అలా టీడీపీ జనసేన సీట్ల పంపకం రాగానే అసలు ఒక వెరైటీ ట్వీట్ వేశారు సార్. చంద్రబాబు గారికి వచ్చింది 23 సీట్లు అంట, పవన్ కళ్యాణ్ గారి వాటా ఏమో పావలా అంట, మధ్యలో యావరేజ్గా ఉంటుందని 24. ఎలా వస్తాయి సార్ ఇలాంటి ఆలోచనలు? నాకు మైండ్ ఉంది కాబట్టి. మీరు కావాలనే ఎవరికన్నా ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? కావాలని కాన్షియస్తో ఇంత పెద్ద టాపిక్ అవద్దని తెలిసే మీరు పెట్టారు అంతే, లేకపోతే ఎందుకు పెడతాను? నేను ఏం చేసినా అవతలని షాక్ చేయడం చేస్తాను. ఆ షాక్ నుంచి నాకు పబ్లిసిటీ రావడం చేస్తాను. అంతేగాని ఒక ఎందుకు చేశానంటే ప్రజల పట్ల నాకు ఇది ఉంది అది నో. నేను లైఫ్ని సీరియస్గా తీసుకోను, మెయిన్ పాయింట్ అది. ఇట్లాగా ఇంత షాకులకు ప్రపంచానికి మొత్తానికి గురి చేసే ఆర్జీవి గారికి ఒక షాక్ తగిలింది. ఏది?
మీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వ్యూహం ఎందుకు తీసామంటే ఒక లోక కళ్యాణార్థం అన్నాడు. అప్పుడు మీరు కొంచెం ఒక షాక్ ఫీలింగ్ నేను జోక్ కూడా చేశాను కదా నేను అక్కడ ఏంటి లోక కళ్యాణం అని కాదు కదా మీరే అది నాకు తెలీదు. అంటే లోక కళ్యాణం కోసం నేను తర్వాత అడిగా లోక కళ్యాణం ఏంటంటే అది వెటకారానికి అని అన్నాడు. అది నాకు తెలీదు మరి. బ్రదర్ అనిల్ కుమార్కి మీకు ఉన్న స్నేహం, బ్రదర్ ట్రిపుల్ రఘురామకృష్ణరాజు గారికి మీకున్న స్నేహాలు ఇవన్నీ కూడా యాంటీ పాలిటిక్స్ కిందకి మీకు వచ్చేసి మీకు ఏదైనా ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? బ్రదర్ అనిల్ కుమార్ని ఒక్కసారి కలిసాను. అది కూడా ఎప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ తీయక ముందు నేను కలిసింది. అప్పుడు మీతో ఫ్రెండ్లీగా ఉన్నారా? నేను అసలు కలిసింది ఒకసారి. మేము 15 నిమిషాలు మాట్లాడుంటాం పార్క్ యార్డ్లో అంతే. రఘురామకృష్ణగా నాకు తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు, ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు ఆయనతో. బట్ వీ అగ్రీ టు డిసగ్రీ. మీ వ్యూహం నిజంగా ఫైనల్గా ఎవరి కోసం సార్ ఇదంతా? ఎవరి కోసం? నా కోసం. ఇప్పుడు ఇంత ఇబ్బంది జరుగుతుంది అంటే ఇబ్బంది అంటే మీకు అసలు ఇబ్బందే జరగదు కాబట్టి, మీకు ఒక ఇన్సిడెంట్ జరిగేది కాబట్టి, ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మీ సినిమా రిలీజ్ కాకుండా ఉండటం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంత గట్టి ప్రయత్నం ఎప్పుడు మీరు చూసుంటారు నాకు తెలిసి. ఇంత గట్టి ప్రయత్నం, ఇంత ఫైట్ కానీ ఎప్పుడు జరిగి ఉండదు. ఇన్ని ఇన్సిడెంట్లు కూడా జరిగి ఉండవు. కరెక్ట్. ఇన్ని వాయిదాలు కూడా ఎప్పుడు జరిగి ఉండవు. అవును. ఇలాంటి టైంలో నారా లోకేష్ గారికి ఫ్లయింగ్ కిస్లు తీయటం అంటే ఇంక ఇది నేను నారా లోకేష్ ముందు ఓడిపోతున్నాను, గెలవలేకపోతున్నానని చెప్తున్నారా, లేకపోతే గెలిచి చూపిస్తానని చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారా? ఫ్లయింగ్ కిస్ తను మాకిచ్చిన ఒక ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు ఫిలిం అనేది ఫైనల్గా వస్తుంది. ప్రపంచంలో ఏ ఫిలిం కూడా ఇంతవరకు ఎవరు ఆపలేదు. టెక్నికల్ ప్రాసెస్తోనే డీలే చేయగలుగుతారు. ఇంతవరకు 20-30 సినిమాలు కూర్చుంటాయి ఇలాంటి అవరోధాలు. కొన్ని సినిమాలు ఒక్కొక్కసారి 6 months 1 year కూడా అయిపోయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆ టైంలో రిలీజ్ చేద్దాం అనుకున్న దానికి ఇప్పుడు ఎలక్షన్ ముందు రావటానికి ఒకటి, రెండోది హాట్ హీట్ పెరిగింది. ఎందుకు? పబ్లిసిటీ మూలన. అంటే ఏదో లేకపోతే ఇంత కష్టపడి ఆపేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు అనే దాంట్లో మేము 100 మందికి తెలియాలి సినిమా గురించి అని అనుకుంటే నారా లోకేష్ మొలాన ఒక 500 మందికి తెలిసింది ఈ సినిమా గురించి అనేది. సో దానికి కరస్పాండింగ్గా నేను ఆ ముద్దు ఇచ్చాను. ఇంకా ఇప్పుడు ఇంకా డిలే అవటం వల్ల ఇంకా తెలుస్తుంది. దానికి ఏం చేయబోతుంది? వాట్ ఎవర్, అదే కరస్పాండింగ్ మెజర్మెంట్. సినిమాలో ఒక ట్రైలర్ చూసినప్పుడు క్షవరం అయితే కానీ వివరం తెలియదు తమ్ముడు అని చెప్పేసి చిరంజీవి గారిని ఉద్దేశించి చెప్పారు. ఒక వర్గం వాళ్ళు నిజమే కదా ఆర్జీవి చెప్పింది, ఇది వాస్తవమే కదా, ఇందులో దాపరికం ఏముందని అంటే మెగాస్టార్ ఫ్యామిలీని కావాలని రెచ్చగొడుతున్నాడు అనేది ఇంకొక వాదన. ఇప్పుడు రెచ్చగొడుతున్నానా లేదా ఇక్కడ ఫైనల్గా నేను ఇప్పుడు అందరికీ తెలుసండి, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు. పవన్ కళ్యాణ్కి అది చేసిన విధానం నచ్చలేదు, అందుకని జనసేన పెట్టాడు. అప్పుడు డెఫినెట్గా ఎవరైనా ఇంట్లో ఇప్పుడు నేను ఇవాళ నా బ్రదర్కి చెప్పినా అది చేయొద్దురా అని చెప్పినా, లేకపోతే నా మీద ప్రూవ్ చేసుకోవడానికి నేను చేసే దాంట్లో ఇంకోటి పెట్టాడు అనుకోండి, అది ఫ్లాప్ అయిందంటే నాకు ఆనందం ఏదా? మనిషికి అన్నాక ఏదా? ఏ మనిషికన్నా వేస్తుంది, చిరంజీవి గారు అని కాదు నేను చెప్పేది. అది దాన్ని రిప్రజెంట్ చేశాను అక్కడ. కాదు సార్, ఇప్పుడు చిరంజీవి గారితో ఒక అద్భుతమైన సినిమా స్టార్ట్ చేసి మీరు ఒక వెలుగుతున్న టైం, చిరంజీవి గారు ఒక వెలుగుతున్న టైంలో మీ ఇద్దరు కలిసి సినిమా స్టార్ట్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతం చేద్దాం అనుకున్నప్పుడు మీకు కుదరక ఆయనతో సినిమా చేయలేదు. మీ పర్టికులర్ టైంలో సంజయ్ దత్ గారు జైలు నుంచి రిలీజ్ అవడంతో దౌడ్కి మీరు వెళ్ళాల్సి వచ్చింది. ఆయన తప్పేం లేదు అనేది కూడా మీరు కూడా చాలాసార్లు చెప్పారు. ఇలాంటి ఒక మంచి రిలేషన్స్ ఉన్న ఒక ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళు ఎందుకు చేద్దామని ట్రై చేస్తారు? ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేద్దామనే ఉద్దేశం ఎవడైనా పరమ షొంట అవుతాడు. ఎందుకంటే లైఫ్లో ఏమీ చేయలేడు. అందరికి బాగున్నారండి, కూర్చోండి, అంత ఇంట్లో బాగున్నారండి, ఆరోగ్యం ఎలా ఉందండి, ఇది అప్పుడు ఏంటంటే ఇలాంటి దాంట్లో ఉన్న వాళ్ళు గుంపులో ఉంటారు. గుంపులోంచి బయటకు వచ్చిన వాడిని గుంపులో చూస్తారు. అప్పుడు మీరు గుంపులోంచి బయటకు వస్తే గుంపు వాళ్ళకి నచ్చదు. అప్పుడు మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అవతలోడు ఇరిటేట్ అయితేనే మీకు ఫ్రీడమ్ అన్నట్టు. మీకు చెప్పిన ప్రతి దానికి హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటాడు, హ్యాపీనెస్ చచ్చిపోతారు అందరూ. కాన్ఫ్లిక్ట్ ఉంటేనే బతుకుతారు ఎవరైనా. ఈ కాన్ఫ్లిక్ట్ గొడవ ఏంటి సార్? మీరు నాకు అర్థం కాదు. ఎప్పుడు చూసినా సరే
ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టుకొని ఎందుకు బతకాలనుకుంటారు మామూలుగా మిగతా ఎక్సైట్మెంట్ అక్కడి నుంచి వస్తుంది కదా, ఓకే అది నేను చెప్తుంది. ఎక్సైట్మెంట్ వచ్చేదే కాన్ఫ్లిక్ట్ నుంచి. యా, అందుకని మీరు వ్యూహం సినిమాలో కాన్ఫ్లిక్ట్ కోసం ఎవరైతే యాంటాగనిస్ట్ అనుకుంటున్నారో మీరు ఇప్పుడు ఎవరు చూసినా అందరు కౌరించుకుంటున్నారు అనుకోండి, ఇంకా అది ఇంకా స్తబ్దతలో ఉండిపోతుంది కదా. ఒక్కడిని కొట్టారు అనుకోండి, అప్పుడు కాన్ఫ్లిక్ట్, ఈ ఆడికి జత అవుతాడు, ఆడ వస్తాడు, అంతా కలిసి ఒక ఎక్సైట్మెంట్ అవుతుంది. అందుకని అందరూ కొట్టుకుంటూ ఉంటారు. అది మాటల ద్వారాను, చేతల ద్వారాను, దేశాల యుద్ధాల ద్వారాను కంటిన్యూస్గా వరల్డ్ బతికేది కొట్టుకోవటంలో. వాళ్ళు దే విల్ బికమ్ అప్. ఈ కౌగిలించుకునే వాళ్ళ బ్యాచ్ అంతా వాళ్ళ కింద పనిచేస్తారు. ఓకే, ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి చూడండి, ఆడ పొద్దున్న వెళ్ళి పరిచయం చేసి వచ్చేసి వేసి ఆడ పిల్లని పుట్టించి ఆడిని పెంచి ఆడిని పెళ్లి చేసి ఒకరోజు చచ్చిపోతారు. ఐ డోంట్ వాంట్ లివ్ లైక్ దట్. మంచి వాళ్ళ జీవితం నేను బాతాకాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచెస్ చూస్తుంటే స్టేజ్ మీద అసలు కొన్ని వేల మందిని ఉద్రేకపరిచేలాగా అద్భుతంగా ఉన్నట్టుంటాయి. అలాంటి ఆ స్పీచ్ల మధ్యలో వ్యూహం అనే సినిమాలో అంత పెద్ద స్టార్ 200 కోట్ల సినిమాలు ఇలా అలవోకగా చేసే స్టార్ని ఏదో బర్రెలతోనో దున్నపోతులతోనో మాట్లాడుకుంటున్నట్టు ఎలా చూపించి దాన్ని కట్ చేసి ట్రైలర్ లాగా వేస్తారు సార్? అది నేను చేసానా? తను చేసింది చూపించాను కదా. బర్రెలతో ఫోటోలు వీడియోలు దిగేది ఎవరు? కళ్యాణ్. నేను ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటాను, ఆ చెట్లతో మాట్లాడతానని చెప్పింది ఎవరు? తనే. 2 లక్షల పుస్తకాలు చదివాని చెప్పింది ఎవరు? తనే. నేను అదే చూపిస్తున్నా. నీ సినిమాలో సిబిఎన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు బయట అనని విధంగా, బయట చేయని విధంగా ఒక్కడు కూడా లేదు. ఈ ఉదాహరణకి నేను పవన్ కళ్యాణ్ 2 ఫొటోస్ పెట్టాను. అవును, నేను అదే అడుగుతున్నా. నేల మీద పడుకుని ఆకాశం చూస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్గా 1 మంత్ తర్వాత అదే ఇష్యూ. అదే చేశారు. మళ్ళీ మీరు అసలు ఎంత బాగా మళ్ళీ నెక్స్ట్ ట్వీట్ నా దాన్ని కాపీ కొడుతున్నారని చెప్పి పెట్టారు ట్వీట్. అంటే అది జోక్ ఆబ్వియస్లీ. నేను తన బాడీ లాంగ్వేజ్, తన స్పీచ్లు బట్టి ఎలా ఉంటుందని ఊహించి చేసింది అది. ఇకపోతే మీ ట్విట్టర్స్ ప్రతి దానిలోనూ ఏ టాపిక్ తీసుకొని మీరు ట్వీట్ చేసినా ట్యాగ్ చేసేవాళ్ళు ఎవరెవరు సార్? నారా లోకేష్ గారు, డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్. అదే సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా చేస్తారు. ఒరే ఈ సినిమానే ఆపేయండి అని చెప్పి మొత్తం తిరుగుతుందే వాళ్ళైతే వాళ్ళని ట్యాగ్ చేయడంలో మీ అర్థం ఏంటి సార్? అదే కదా, అదే కదా ఫన్. అది సార్ మీకు జీవితాలు ఫన్ లాగా ఎందుకుంటాయి సార్? జీవితం అంటే ఫన్ కాకపోతే ఇంకేంటి జీవితం? అసలు అప్పుడు ఏంటి, ఎవరు నన్ను టార్గెట్ చేస్తున్నారో వాళ్ళకి ముద్దులు పెట్టి వాళ్ళకి అన్ని నా బాగో కష్ట సుఖాలు చెప్పుకుంటేనే ఆనందం ఉంటుంది. ఇంట్లో అమ్మ ఇవాళ ఏమైందో తెలుసా, కోర్టు మనకి ఇది చేసింది, అదే ఎక్కువ బెటరా? ఎవరైతే చేశారో వాళ్ళకి ట్యాగ్ చేయడం బెటరా? మీరే చెప్పండి. ఇది కొత్త ఫిలాసఫీ లాగా. కొత్త ఫిలాసఫీ కాదు, తెలుగుని ఏమాత్రం ఉన్నాడైనా అదే వేస్తాడు. కానీ మిమ్మల్ని ఎవరిని ఇప్పుడు విమర్శిస్తుంటే నేను ఇప్పుడు విమర్శించిన ఇట్లా కారణం ఏంటంటే 25 years బ్యాక్ మీ ఇంటర్వ్యూ ఒకటి చూసాను సార్ ఈ మధ్య. ఆ రోజు కూడా మీరు ఇలా సేమ్ అసలు అదే. చాలా మంది ఈ మధ్య నేను ఇలా తయారైన అనుకుంటారు. ఫస్ట్ నేను సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి నేను ఇంతే. కేవలం మీడియా ఎక్స్పాండ్ అయ్యి సోషల్ మీడియా వచ్చింది కాబట్టి దాని వల్ల నేను ఇప్పుడు ఈ మధ్యన అయ్యాను అనుకుంటున్నారు అందరూ. మీరు ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారా సార్? గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయను, గర్ల్ ఫ్రెండ్స్ని ప్రేమిస్తాను. మెయింటైన్ అనే వర్డ్ నాకు నచ్చదు. ఓకే, మెయింటైన్కి నచ్చదు, మీకు నచ్చదు అంతే యాక్చువల్లీ. కానీ సేమ్ అదే కదా మీనింగ్ అయితే? సేమ్ అది కాదు, అంటే నేను లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్లో ఉన్నాను ఇప్పుడు. మెయింటైన్ చేయడం అంటే లాంగ్ టర్మ్. ఎందుకు సార్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఇష్టం ఉండదు? నాకు ఎమోషన్స్ ఇష్టం ఉండదు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్లో మీకు ఎమోషనల్ బ్యాగేజ్ బిల్డప్ అవుతుంది. ఓకే 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 సార్, అది మీ గత సినిమాల్లో దూల్చుకుంటే కొన్ని సినిమాల్లో కేఏ పాల్ గారిని చాలా పెద్ద క్యారెక్టర్స్లో చేపించారు. వ్యూహం సినిమాలో కానీ శపథం సినిమాలో కానీ కేఏ పాల్ పాత్ర ఏంటి సార్? రెండిట్లో లేదు. రెండిట్లో లేదు సార్? అయ్యో, ఆయన చాలా నా గురించి చాలా పెద్ద సినిమా తీస్తున్నాడని ఆయన అనుకుంటుంటే మీరు ఆయన్ని ఇలా రెండిట్లో లేవు ఎస్ అండ్ నో అంటే కాదు కదా సార్? ఆయనకంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మీ సినిమాలో ఆయన కోసం ఎదురు. లేదని చెప్పాను కదా. ఏదైనా మొత్తానికి చాలా కాలం తర్వాత, చాలా ప్రెషర్ తర్వాత ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తున్నాం సార్. అది నేను డేట్ కూడా ఫలానా డేట్ అని కూడా చెప్పట్లా, అది మీ నోటితో ఎప్పుడు వస్తుందని చెప్తే నేను దాన్ని బట్టి మా ప్రేక్షకులకు చెప్పుకుంటాను. వ్యూహం శపథం ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? March 1st is వ్యూహం, March 8th is శపథం.
యా ఇంకా కూడా సెన్సార్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి విన్నాను. సెన్సార్లు అది జస్ట్ టెక్నికల్ ప్రొసీజర్స్ ఏమన్నా అంతే. ఎనీవే సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూద్దాం సార్.